ఢిల్లీలో ఇవాళ సిఈసి మీట్ జరగనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మీటింగ్ కు హాజరవుతారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. పెండింగ్ సీట్లపై సిఈసి భేటీలో చర్చించనున్నారు. ఢిల్లీలో ఇవాళ సిఈసి మీట్ జరగనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మీటింగ్ కు హాజరవుతారని తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా పెండింగ్ సీట్లపై సిఈసి భేటీలో అయితే చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా అనేక మార్లు భేటీ అయ్యి సమావేశమైంది. ఈ సమావేశంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. ఖమ్మంలో కూడా తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. ఖమ్మం పార్లమెంట్ సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రుల కుటుంబీకులకు సంబంధించిన వ్యక్తులే పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం కూడా ఇంకా హోల్డ్ లో పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు కరీంనగర్ పార్లమెంటు విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ప్రవీణ్ రెడ్డి స్థానిక నేత అయినటువంటి ప్రవీణ్ రెడ్డికి పార్లమెంటు స్థానాన్ని అసూరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అతన్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. మరోవైపు తీర్మార్ మల్లన్న కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అతను కూడా తనకు అసూరెన్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేసి చెప్పుకుంటా ఉన్నాడు. మరోవైపు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి ఒక కీలక నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. అందుకోసం కూడా ఆ స్థానం కూడా కరీంనగర్ స్థానం కూడా హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అది కరీంనగర్ లో ప్రస్తుతం బీజేపీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ఆ సీటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని భావిస్తా ఉంది. దానికోసమే గట్టి అభ్యర్థి కోసం కూడా కరీంనగర్ పార్లమెంట్ స్థానం కోసం కూడా ఆలోచిస్తా ఉంది. మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో కూడా రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఒక బలమైన నేతను పోటీలో దింపి ఢీ కొట్టే నేతను పోటీలో దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి 2-3 పేర్లు పరిశీలిస్తా ఉంది. ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషంలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కూడా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఈ 3 కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 6 గంటలకు ఈ ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఎన్నికల కమిటీలో ప్రధానంగా ఈ పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.